చరిత్ర అంటే రాజులు రాజ్యాలు మాత్రమే కాదు. చరిత్ర అంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారిన ప్రయాణం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనకు ఏ సైన్యం లేదు, ఏ సామ్రాజ్యం లేదు, కానీ ఇవాళ ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఆయనను తమ పితామహుడు అని పిలుచుకుంటారు. 75 ఏళ్ల వయస్సులో, అందరూ విశ్రాంతి తీసుకునే వయస్సులో నీ ఊరు వదిలి వెళ్ళు అన్న ఒక్క మాటకు తలొగ్గి తెలియని దారిలో నడిచిన ఆ విశ్వాస వీరుడు ఎవరు? తన కన్న కొడుకు మీద కత్తి ఎత్తే స్థాయికి ఆయన్ని ప్రేరేపించిన ఆ శక్తి ఏంటి? అబ్రహాము అలియాస్ అబ్రాము. ఇవాళ మనం చూడబోయేది ఒక సామాన్య యాత్రికుడి చరిత్ర కాదు, ఒక మహాప్రస్థానం. చరిత్ర క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం కల్దీయుల ఊరు, నేటి ఇరాక్ ప్రాంతంలో మొదలవుతుంది. అది విగ్రహారాధనకు పెట్టింది పేరు. అబ్రహాము తండ్రి తెరహు తన కుటుంబాన్ని తీసుకొని హారానుకు వస్తాడు. అక్కడే తెరహు చనిపోతాడు. సరిగ్గా అప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు బైబిల్ చరిత్రలోనే అతి ముఖ్యమైనవి. నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ గమనించండి, దేవుడు డెస్టినేషన్, గమ్యం చెప్పలేదు, కేవలం బయలుదేరమన్నాడు. 75 ఏళ్ల వయస్సులో అబ్రహాము తన భార్య షేరాయిని, తమ్ముడి కొడుకు లోతును తీసుకొని కనానుకు బయలుదేరాడు. అది కేవలం ఒక ప్రయాణం కాదు, దేవుని మీద నమ్మకంతో వేసిన మొదటి అడుగు. కనానుకు చేరగానే అంతా సుఖంగా ఉంటుందని అబ్రహాము అనుకొని ఉండవచ్చు, కానీ అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. తిండి కోసం ఐగుప్తుకు, ఈజిప్టు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ అబ్రహాములోని మానవ సహజమైన భయం కనిపిస్తుంది. తన భార్య షేరాయి చాలా అందగత్తె. ఆమె కోసం ఫరో రాజు తనను చంపేస్తాడేమో అని భయపడి ఆమెను నా సహోదరి అని చెప్పమంటాడు. నిజంగానే ఫరో ఆమెను అంతఃపురానికి తీసుకెళ్తాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఫరో ఇంటిని తెగుళ్లతో బాధిస్తాడు. అసలు విషయం తెలిసిన ఫరో అబ్రహామును పిలిచి, ఎందుకు అబద్ధం చెప్పావు? నీ భార్యను తీసుకొని వెళ్ళిపో అని గద్దించి పంపిస్తాడు. అబ్రహాముకు ఇది ఒక పెద్ద పాఠం. దేవుడు పిలిచినప్పుడు ఆయన కాపాడుతాడని నమ్మాలని ఇక్కడ అర్థమవుతుంది. ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అబ్రహాము చాలా ఆస్తితో వస్తాడు. లోతుకు కూడా మందలు ఎక్కువే ఉన్నాయి. ఇద్దరి కాపురుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక్కడ అబ్రహాము పెద్దరికాన్ని చూడండి. మనం బంధువులం, మన మధ్య కలహాలు వద్దు, నీకు నచ్చిన చోటికి వెళ్ళు, నువ్వు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను అని ఛాన్స్ ఇచ్చాడు. లోతు స్వార్థంతో పచ్చని యోర్దాను మైదానాన్ని సొదొమ వైపు ఎంచుకుంటాడు. అబ్రహాము ఎడారి లాంటి కనాను కొండల్లో ఉండిపోతాడు. కానీ మిత్రులారా, మనుషులు విడిపోయినా దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. నువ్వు చూస్తున్న ఈ దేశమంతటిని నీకే ఇస్తాను అని దేవుడు మళ్ళీ వాగ్దానం చేస్తాడు. ఇది చాలామందికి తెలియని అబ్రహాం సైడ్. సొదొమ మీద 4 శక్తివంతులైన రాజులు దాడి చేసి లోతును యుద్ధ ఖైదీగా తీసుకెళ్తారు. అబ్రహాము ఈ వార్త వినగానే భయపడలేదు. తన ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది వీరులను తీసుకుని ఆ రాజుల వెనకాల పడ్డాడు. దమస్కు వరకు వారిని తరిమి రాత్రివేళ గెరిల్లా దాడి చేసి లోతును, ఆస్తిని, స్త్రీలను అందరినీ విడిపించుకొని వస్తాడు. తిరుగు ప్రయాణంలో మెల్కీసెదెకు అనే ఒక రాజు అబ్రహామును కలుస్తాడు. అతడు రొట్టెను, ద్రాక్షారసాన్ని తెచ్చి ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తన దగ్గర ఉన్న వాటన్నిటిలో 10వ వంతు ఆయనకు ఇస్తాడు. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. దేవుడు సంతానం ఇస్తానన్నాడు, కానీ 10 ఏళ్ళు గడిచినా పిల్లలు లేరు. షారాయి సహనం కోల్పోయి నా దాసి హగరు ద్వారా సంతానం పొందు అని అబ్రహాముకు చెబుతుంది. అలా ఇష్మాయేలు పుడతాడు. కానీ ఇది ఇంట్లో ప్రశాంతతను చెడగొట్టింది. హగరుకు షారాయికి మధ్య గొడవలు మొదలయ్యాయి. మనం చేసే తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘట్టం ఒక ఉదాహరణ. అయితే దేవుడు హగరును కూడా అరణ్యంలో ఆదుకుంటాడు. ఇష్మాయేలును కూడా గొప్ప జనముగా చేస్తాను అని మాట ఇస్తాడు. ఒకరోజు మండుటెండలో అబ్రహాము గుడారం దగ్గర 3 మనుషులు కనిపిస్తారు. వారిని సాదరంగా ఆహ్వానించి విందు ఇస్తాడు. వారు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. వారు చెబుతారు, వచ్చే ఏడాది షారాయికి కొడుకు పుడతాడు. అప్పుడు 90 ఏళ్ల షారాయి నవ్వుకుంటుంది. దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
అదే సమయంలో దేవుడు సొదొమ నాశనం గురించి అబ్రహాముకు చెబుతాడు. అబ్రహాము దేవునితో వాదించే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రభువా, అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్న ఆ నగరాన్ని నాశనం చేస్తావా అని అడుగుతాడు. తన రక్త సంబంధీకుల కోసం అబ్రహాము ఎంతగా తప్పించాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. అబ్రహాముకు 100 ఏళ్ళు, శారాయికి 91 ఏళ్ళు. అసాధ్యమున్న చోట సుసాధ్యం జరిగింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అంటేనే నవ్వు అని అర్థం. ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇష్మాయేలును హగరును పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అది అబ్రహాముకు ఎంతో బాధ కలిగించినా దేవుని మాట ప్రకారం వారిని పంపిస్తాడు. దేవుడు వారిని అరణ్యంలో కాపాడి ఇష్మాయేలును ఒక గొప్ప విలుకాడిగా మారుస్తాడు. చరిత్రలో అత్యంత హృదయ విదారకమైన ఉత్కంఠభరితమైన ఘట్టం ఇదే. దేవుడు అబ్రహామును పిలిచి, నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అని అడుగుతాడు. ఆలోచించండి, 25 ఏళ్ళు ఎదురు చూసి పొందిన కొడుకు, వంశోద్ధారకుడు. కానీ అబ్రహాము మరుసటి రోజే బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం. ఆ తండ్రి మనసు ఎంత విలవిల్లాడి ఉంటుందో. కొండపైకి వెళ్తుంటే ఇస్సాకు అడుగుతాడు, నాన్న, నిప్పు ఉంది, కట్టెలున్నాయి, కానీ బలి పశువు ఏది? అబ్రహాము కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా గుండె నిబ్బరంతో ఒకే మాట అంటాడు, కుమారుడా, దేవుడే చూసుకుంటాడు, జెహోవా జైరే అంటాడు. బలిపీఠం సిద్ధమైంది. ఇస్సాకును కట్టేశాడు. కత్తి ఎత్తాడు. సరిగ్గా అప్పుడు పరలోకం నుండి పిలుపు, అబ్రహాము, అబ్రహాము, ఆగు, నీవు దేవునికి ఎంతగా భయపడుతున్నావో నాకు అర్థమైంది. అక్కడ పొదలో చిక్కుకున్న పొట్టేలును ఇస్సాకుకు బదులుగా బలి ఇస్తాడు. అబ్రహాము విశ్వాసానికి దేవుడు ముగ్ధుడై, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను అని ప్రమాణం చేస్తాడు. శారాయికి 127 ఏళ్ళు వయస్సులో చనిపోతుంది. అబ్రహాము తన భార్య కోసం హెబ్రోనులో మక్పేలా గుహను కొంటాడు. ఆ తర్వాత ఇస్సాకుకు కనాను అమ్మాయిలతో కాకుండా తన స్వంత బంధువుల్లోని అమ్మాయిని తేవాలని తన నమ్మకమైన దాసుడిని పంపిస్తాడు. ఆ దాసుడు ప్రార్థన చేయడం, బావి దగ్గర రిబ్కాను కలవడం, అది కూడా ఒక అద్భుతమైన ప్రేమ కథలా సాగుతుంది. చివరకు రిబ్కా వచ్చి ఇస్సాకుకు భార్య అవుతుంది. అబ్రహాము 175 ఏళ్ల వయస్సులో తన పితరుల యొద్దకు చేరుకుంటాడు. ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరూ కలిసి తండ్రిని పాతిపెడతారు. అబ్రహాము చనిపోయినా ఆయన మొదలుపెట్టిన ఆ విశ్వాస ప్రయాణం నేటికి కొనసాగుతూనే ఉంది. అబ్రహాము జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచడం. ఆయనను విశ్వాసులకు తండ్రి అని ఊరికే అనలేదు, అడుగు ముందుకు వేస్తేనే దారి కనిపిస్తుంది అని ఆయన నిరూపించాడు. సో ఫ్రెండ్స్, ఇది అబ్రహాం యొక్క పూర్తి చరిత్ర. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అబ్రహాము జీవితంలో ఏ ఘట్టం మిమ్మల్ని బాగా కదిలించింది? కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బైబిల్ చారిత్రాత్మక వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.